మీరేమో ఈవీఎంలు అన్నారు. ఇప్పుడు నిన్న మొన్న జరిగిన ఎలక్షన్‌లు చూస్తేనేమో బ్యాలెట్ ఈసారి పేపర్. బ్యాలెట్ ప్రకారం జరిగినాయి. దాంట్లో హ్మ్. మేము మళ్ళీ ఒకసారి గెలిచాము. హ్మ్. దానికి సరే జగన్మోహన్ రెడ్డి రిగ్గింగ్ అనే ఒక అస్త్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు గానీ, బట్ దాన్ని ప్రజలు నమ్ముతారన్నది కూడా ఒక ప్రశ్న. హ్మ్. బ్యాలెట్ జరిగితేనేమో రిగ్గింగ్ అంటారు. లేదా ఈవీఎంలు జరిగితేనేమో మీరు ట్యాంపరింగ్ అంటారు. ఈ ఓటమిని ఎప్పుడు ఒప్పుకునేది అని వైసీపీని గానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గాని ఒక ప్రశ్న వినిపిస్తుంది ఇప్పుడు. ఎట్లా? ఇక్కడ నిన్న మొన్న జరిగిన బ్యాలెట్ పేపర్ ఎన్నికలనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చే ప్రక్రియలో భాగంగా కాదు. కేవలం 3 ఎమ్మెల్సీ స్థానాలు. అది కూడా నాకు తెలిసి 10-12% ఓటర్లు మాత్రమే. గ్రాడ్యుయేట్స్ అంటే 10-12% ఓటర్స్ మాత్రమే ఉంటారు. అంతకుమించి వాళ్ళు ఎన్నికల ఫలితాల ద్వారా ప్రభుత్వాన్ని మార్చగల కెపాసిటీ ఉన్న ఎన్నికైతే కాదు ఇది. హ్మ్. మీకు రియల్ ఎలక్షన్ ఎప్పుడు తెలుస్తుంది? బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుస్తుంది. అవును. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి బ్యాలెట్ పేపర్ ఎన్నికలు జరుగుతాయి కానీ అందరికీ నామినేషన్ వేసుకునే స్వాతంత్రాలు ఉంటాయా? హ్మ్. వైసీపీ అభ్యర్థులు నామినేషన్ వేయగలరా? ఆ పరిస్థితులు ఉంటాయా అనేది కూడా ఆలోచించాలి. సో వైసీపీకి ఇక్కడ నేను ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను. ఇప్పుడే వెళ్ళి తక్షణము ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి దగ్గర ఒక మెమోరాండం ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకి నామినేషన్ల ప్రక్రియ ఆన్లైన్ పెట్టండి. తద్వారా మీరు హత్యలు కానీ, కిడ్నాపులు కానీ, బెదిరింపులు కానీ ఇవన్నీ నివారించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు అది దోహదపడుతుంది. కాబట్టి ఆన్లైన్ పద్ధతిలో నామినేషన్లు స్వీకరించండి అని ఒక మార్పు తీసుకొస్తే ఊర్లో ఉండేయచ్చు, జిల్లాలో మారేయచ్చు, పొరుగు రాష్ట్రం నుంచి నామినేషన్ వేయచ్చు. సో మీకు హత్యలు కానీ, కిడ్నాప్లు కానీ, బెదిరింపులు కానీ ఉండవు. ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్లు వేస్తారు అందరూ. ఉపసంహరణ తేదీ తర్వాత అతను గ్రామంలోకి వచ్చి ప్రచారం చేసుకుంటాడు. ఓకే. సో తద్వారా మీరేంటి స్వచ్ఛమైన ఎన్నికలు, స్వచ్ఛమైన ఫలితాలు వస్తాయి. సో మరి దీన్ని మీరు సలహా అనుకుంటారా, దీన్ని వ్యూహం అనుకుంటారా, వైసీపీ వాళ్ళు ఏమనుకుంటారో నాకు అది తెలియదు. కానీ నా తరఫు నుంచి ఒక సజెషన్ ఇస్తున్నాను. కానీ మొన్న ఒక ప్రయత్నం జరిగింది తెలంగాణ టైప్లో కూడా అన్ని పార్టీలను పిలిచి ఏకగ్రీవాలు లేకుండా ఎన్నికలలో ద్వారానే మీరు ఎన్నికలకు వెళ్ళేలాగా ప్రయత్నం చేయండి. ఏకగ్రీవాలకి మీరు ఎంటర్టైన్ చేయకండి, లేకపోతే దాన్ని ఎక్కువ సపోర్ట్ చేయకండి అని ఒక మాట మాట్లాడారు. అలాంటి ఒక సంస్కరణ ఏమైనా అవసరం అనిపిస్తుందా దేశవ్యాప్తంగా ఉన్న? డెఫినెట్గా ఏకగ్రీవం అంటే ధనికుడు అయిన అభ్యర్థి పేద అభ్యర్థికి ఏం చేస్తాడు? నువ్వు పోటీ చేయకు, నీకు ఇంత డబ్బులు ఇస్తామని ప్రలోభాలు పెడతాడు. సో అక్కడ మళ్ళీ ధనమే ఇదే అవుతుంది. సో మీకు రియల్ సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ అడ్డుకట్ట వేస్తుంది అది. కాబట్టి అవన్నీ మీరు మీ ఆన్లైన్ నామినేషన్ పెట్టారనుకోండి, ఎవరైనా సరే నామినేషన్ వేయచ్చు. డబ్బులు ఉన్న వాళ్ళైనా సరే, లేని వాళ్ళైనా సరే. సో బెదిరింపులకి, కిడ్నాప్లకి, హత్యలకి ఇది టోటల్గా ఇది నివారిస్తుంది. కాబట్టి దీన్ని అడాప్ట్ చేసుకుంటే మనం మంచిది. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో ఆ బెదిరింపులు కానీ, ఆ స్థానం పెద్దగా, నియోజకవర్గం పెద్దది, దాని ఏరియా వాస్ట్గా ఉంటుంది. కాబట్టి బెదిరింపులు కానీ, హత్యలు కానీ ఇవి తక్కువ అవకాశం ఉంటుంది. సో స్థానిక సంస్థల్లో అది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ సంస్కృతిని కట్టడి చేయాలంటే ఆన్లైన్ నామినేషన్ పద్ధతి చాలా కీలకం.